జగన్ ఇచ్చిన పిలుపు జగన్కే పరీక్ష. ఎందుకనంటే జగన్ ఇచ్చిన పిలుపు ఏంటంటే నిన్న బాండ్లు చూపి బాబుని నిలదీయండి రాష్ట్ర ప్రజలకి పిలుపునిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఏది అప్పట్లో సూపర్ 6 ఇదిగో జగన్ ఇచ్చితే 45,000 వచ్చింది, మేము ఇస్తే 60,000 వస్తుంది, 70,000 వస్తుంది. జగన్ ఏడాదికి ₹1,00,000 ఇస్తే మేము 1,50,000 వస్తుంది. జగన్ 5 ఏళ్లకు కలిపి 1,50,000 ఇచ్చాడు, మేమైతే 2.5 లక్షలు ఇస్తాం అంటూ ప్రతి దాంట్లో ఇదిగో మీ ఇంట్లో మీ అబ్బాయికి అర్హత, మీ ఆవిడికి అర్హత, మీ కూతురికి అర్హత, ఇట్లాగ లెక్కలన్నీ చెప్పేసేసి ఇన్ని లక్షల రూపాయలు వచ్చేస్తాయి అని గ్యారంటీ అన్నటువంటిది. దానికి పవన్ కళ్యాణ్ షూరిటీ, ఇదిగో ఇవన్నీ అని చెప్పేసి ఇద్దరు కలిసి. బీజేపీ మాత్రం నేను అది చేతితో పట్టుకోనరా బాబోయ్ అని చెప్పేసి దూరంగా పారిపోయింది. బట్ వీళ్ళిద్దరు కలిసి ఇచ్చినటువంటి హామీ, అందులో మొదటి ఏడాది సంపూర్ణ వైఫల్యం, రెండవ ఏడాది ఒక్కటి ఇప్పటికీ అమలు చేశారు. తల్లికి వందనం దీపం క్రిందటిసారి అమలు అవుతుంది, అది కంటిన్యూ. ఈలోపు అన్నదాత సుఖీభవ 20 అన్నారు, అది అయిపోయింది. వాస్తవంగా మే అన్నారు, జూన్ నాటికి అన్నారు, ఇప్పుడు జూన్ 20కి అయిపోయింది, రాలేదు. ఇంకా మిగతాయి అదేది మహిళలకు అందరికీ తలా 1,500 రూపాయలు, అట్లాగే 50 ఏళ్లకే పెన్షను, అట్లాగే నిరుద్యోగ భృతి, ఇవన్నీ, అలాగే బస్సులకి సంబంధించినటువంటి ఉచితం. జగన్ ఇక్కడ ఒక ట్రాప్ వేస్తున్నాడు. మా కడప వాళ్ళు విశాఖ పోయొద్దాం అనుకుంటున్నారు, అనంతపురం పోయొద్దాం అనుకుంటున్నారని. అక్కడ ఓ లాజిక్ ఉంది, పాయింట్. పల్లె వెలుగు బస్సులకి మాత్రమే ఉచితం, చంద్రబాబు నాయుడు అప్పుడే చెప్పారు. అంటే పల్లె వెలుగు ఆ జిల్లా వరకే, అన్ని పల్లె వెలుగులో ఈ జిల్లా వాళ్ళకి ఆ జిల్లాలో ఎవరు రేపొద్దున, అది ఖచ్చితంగా ఏ జిల్లాకి ఆ జిల్లా పల్లె వెలుగు. అంటే పల్లె వెలుగులో పల్లెటూరు నుంచి పట్టణానికి రావడానికి. అలా కాకుండా అన్ని పల్లె వెలుగుల్లో ఫ్రీ అంటే ఈ జిల్లాలో పల్లె వెలుగు ఇక్కడి నుంచి బెజవాడలో ఉన్న పల్లె వెలుగు వైజాగ్ దాకా పోదే, అట్లాగే ఏమన్నా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. అవి పరిమితంగా ఉంటాయి. అంటే అప్పుడు రష్ ఎక్కువ అవుతుంది, జనం తిట్టుకుంటారు. అలాగే ఇప్పటి నుంచినే ఒక వ్యూహాత్మక గేమ్ వేస్తున్నాడు. దాంతోపాటుగా ఇదిగో ఇట్లా రండి మీరందరూ, మీరు నిలదీయండి అంటున్నారు. వాళ్ళెవరు రోడ్డు ఎక్కర నిలదీయరు. జగన్ ఇది వరకు లేట్ చేసినప్పుడు నిలదీలా, బట్ ఈనాడు జ్యోతులు 4 పేర్లు రాసేవాళ్ళు నడిచేది, కానీ వాళ్ళు ఏమి ఆ రోజున రోడ్లు ఎక్కలేదు. అదే సందర్భంలో ఇప్పుడు మరి నిలదీస్తారా అంటే ఏమీ ఉండదు. కాకపోతే వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, అవి జగన్ ఇచ్చి వేస్ట్ చేశారు. ఎందుకంటే జగన్కి అన్నీ ఇచ్చాకే ఓడగొట్టారు. అట్లాంటిది అందుకనినే తెలుగుదేశానికి ఒక ధైర్యం వచ్చింది. ఇవ్వకపోతే ఏముందంటే ఇచ్చినోడే పోయాడు కూర్చున్నాడు 11 సీట్లకి, మనం ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి, నిదానంగా ఇద్దాం ఒక్కోటి. అదేమంటే సంపద సృష్టించాక అన్నటువంటి. మరి ఈ మైండ్ సెట్లోకి జనాన్ని తీసుకెళ్ళినప్పుడు జగన్ పిలుపుకి స్పందిస్తారా చూడాలి.